అల్లు అరవింద్ గారు మాట్లాడిన మాటలకి యష్ గారు మొదటిసారి రియాక్ట్ అయ్యారు. గతంలో ఒకప్పుడు మాట్లాడుతున్నప్పుడు కేజీఎఫ్ కంటే ముందు యష్ అంటే ఎవరికి తెలుసు, ఎవరికి కూడా తెలియదు అనే విధంగా కొంచెం హేళనగా మాట్లాడడం జరిగింది. సో దానికి యష్ గారి ఫ్యాన్స్ అందరు కూడా చాలా ఫీల్ అయ్యారు. అదేంటి, మాకు ఎప్పటి నుంచో కూడా తెలుసు, మీకు తెలియకపోతే అందరికి కూడా తెలియనట్ట అని చెప్పేసి మీరు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి, సారీ చెప్పాలి అని చెప్పేసి కూడా చాలామంది డిమాండ్ చేశారనమాట అప్పట్లో. అయితే యష్ గారు మాత్రం తన ఫ్యాన్సే మాట్లాడడం కానీ, తన ఫ్యాన్సే డిమాండ్ చేయడం కానీ, యష్ గారు ఎక్కడ కూడా వాటిల గురించి మాట్లాడడం కానీ, రియాక్ట్ అవ్వడం కానీ ఏది కూడా చేయలేదన్నమాట. కానీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు మొదటిసారి రియాక్ట్ అయ్యారు. అది కూడా అల్లు అరవింద్ గారి పేరు ఎక్కడ కూడా మెన్షన్ చేయకుండా ఇండైరెక్ట్గా ఆయన కౌంటర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుందన్నమాట. ఇప్పుడు టాక్సిక్ సినిమా ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు యష్ గారు. ఇంటర్వ్యూస్లో కావచ్చు, ప్రమోషన్స్ ఇవ్వడం కావచ్చు, ఈ విధంగా చాలా చాలా బిజీగా ఉన్నారు. ఏదో ఒక రకంగా టాక్సిక్ సినిమాల్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి సర్వశక్తులా కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారన్నమాట. సో మరి ఈ క్రమంలోని మాట్లాడుతున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు ఇక్కడ అల్లు అరవింద్ గారు అప్పట్లో ఏమన్నారు అంటే, యష్ గారు అంటే కేజీఎఫ్ కంటే ముందు తను ఎవరికి తెలుసు, ఎవరికి కూడా తెలియదు అనే విధంగా మాట్లాడారు. సో దానికి ఈయనేమంటున్నారు యష్ గారు అంటే, ఒక సినిమా విజయం సాధించినప్పుడు అంటే ఓకే నేను కూడా ఒప్పుకుంటాను, కేజీఎఫ్ సినిమా అనేది నాకు చాలా గుర్తింపు తీసుకొచ్చింది అని చెప్పేసి. కానీ ఒక్క సినిమా విజయం అనేది ఓన్లీ నిర్మాతకి మాత్రమే సొంతం కాదు. ఆ సినిమా వెనకాల చాలా మంది కష్టం ఉంటుంది. నటీనటులు కావచ్చు, లేకపోతే సెట్ వేసే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కావచ్చు, ఇంతమంది కొన్ని సంవత్సరాల పాటు కష్టం ఉంటుంది. ఆ విజయం మొత్తాన్ని కూడా నిర్మాతకి సొంతం అంటే అది మాత్రం నేను అంగీకరించను అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే అల్లు అరవింద్ గారి పేరు క్లియర్గా మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా సో ఆయన్ని అన్నాడు అనే మాట మాత్రం మనకు ఇండైరెక్ట్గా క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడ నిర్మాత గురించి మాట్లాడడం జరిగింది కాబట్టి. సో ఎవరైనా కావచ్చు, నిజంగా ఆయన చెప్పింది కూడా 100% నిజం అన్నమాట. సో ఒక నిర్మాత లేకపోతే సినిమాకి డబ్బులు రావు, సినిమాకి డబ్బులు పెట్టలేరు, సినిమాని తీయలేరు అనేది ఎంత నిజమో, నటీనటులు కావచ్చు, కెమెరామెన్ అంటే వీళ్ళందరూ కూడా అన్నమాట, సెట్ వేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ టెక్నీషియన్స్ ఎవ్వరు కూడా లేకుండా సినిమాను కూడా తీయలేము. అంటే ఎవరు లేకుండా కాదు. సో విజయం అనేది ఓన్లీ నిర్మాతకే సొంతం కాదు, సినిమాని తీసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సినిమా విజయం సొంతం అవుతుంది అనేది కూడా యష్ గారు చెప్తూ ఉన్నారనమాట. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలోనే కాదు, రాజకీయ రంగంలో కావచ్చు, సామాజికంగా అంటే ఉన్నటువంటి సమాజంలో కావచ్చు, విమర్శలు చేయడము, ప్రతి విమర్శలు చేయడము, తిట్టుకోవడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి కాబట్టి. సో మరి ఇక్కడ అల్లు అరవింద్ గారి మాట్లాడినటువంటి ఆ మాటలకి ఇండైరెక్ట్గా యష్ గారు ఇన్ని రోజుల తర్వాత కౌంటర్ ఇచ్చారు అని చెప్పేసి ఆ ఒక్క వీడియోని షేర్ చేస్తూ ఉన్నారు.